మూవీ చాలా బాగుందండి. ఫుల్ ఫన్ ప్యాక్ మూవీ లాగా. సో ఒకప్పుడు హ్యాపీ డేస్ ఎలాగా ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండిందో, సో ఆల్మోస్ట్ ఆ టైప్ ఉంటుందండి మొత్తం మూవీ జోనర్. సో ఫన్ అండి, ఫన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా అంటే మన కాలేజ్ డేస్లో టైం అంతా ఎలా ఉంటుంది, హౌ వీ స్పెండ్ సీనియర్స్ జూనియర్స్ ఎలా రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ కాలేజ్ టైం లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు రొటీన్గా ఎప్పుడు ప్రతి సినిమాలో హీరో చాలా యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఫైటింగ్ కొట్టి అది ఇది ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ హీరో కొంచెం ఇంట్రోవర్డ్ అనమాట. సో హౌ ఏ ఇంట్రోవర్డ్ పర్సన్ విల్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ద లవబుల్ పర్సన్ అన్నట్టు బాగా చూపిస్తాయి. కామెడీ టైమింగ్ అంతా అల్టిమేట్ ఉందండి. సో కామెడీ కోసం వీ కెన్ వాచ్ అగైన్ కూడా. సో అలా ఉంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, మనకి ఫన్ క్రియేట్ చేసిందా ఆ మూమెంట్లో, మనం ఏదైనా జోక్ అక్కడ చేసినప్పుడు మనం నవ్వామా. సో హాల్లో మాత్రం చాలా మంది నవ్వారు. సో అనే రూల్ ఏం లేదు, రొమాన్స్ ఉండాలని ఏం లేదు. సో అది కొన్ని మూవీస్ వల్ల మనకి అలా క్రియేట్ చేసింది రొమాన్స్ ఉండాలి అని. సో నాట్ ఎ రూల్. 4 ఇస్తానండి. అలనాటి రామచంద్రుడు చూసాను. మూవీ అయితే చాలా బాగుంది, మంచిగా అయితే కనెక్ట్ అయ్యాను. మంచి ట్విస్ట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫాదర్ ఎమోషన్ ఉంది, అండ్ లవ్లో కూడా మంచి ఎమోషన్ అయితే ఉంది. సో ఆ సస్పెన్స్ అనేది చూసే వరకు ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. లాగ్ ఏం అనిపించలేదు, బట్ కనెక్ట్ అయ్యాను, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాము. సో సాంగ్స్ అయితే అసలు చెప్పక్కర్లా, చాలా నచ్చాయి. అండ్ ఎమోషన్కి సంబంధించి ఒకటి ఉంది, హ్యాపీ మూమెంట్కి ఒకటి ఉంది, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. మేబీ వంశీ గారు ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది, బట్ యాక్టింగ్ అయితే ఇద్దరు ఇచ్చి పాడేశారు అసలు. నేనైతే 10 5/4 ఇస్తా. 4. అలనాటి రామచంద్రుడు. సో మూవీ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. సో వీ లవ్డ్ ఇట్. రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీలో, అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. సాంగ్స్ అయితే చాలా, శశాంక్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు మూవీకి. గూస్ బంప్స్ వస్తుంది అనమాట క్లైమాక్స్ వరకు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. యాక్చువల్లీ చాలా కనెక్ట్ అవుతారు అనమాట. ఫాదర్ డాటర్ ఇమోషన్స్ ఎలా చూపించారో ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎండ్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలనాటి రామచంద్రుడు చాలా బాగుంది. ఇట్స్ లైక్ లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్ స్టోరీ లాగా. చాలా బాగా చేశారండి. అంటే లైక్ కొత్తగా అన్నట్టు మీకు ఏమి అనిపించదు, ఎక్స్పీరియన్స్ లాగానే చేశారు. అంటే డైరెక్టర్ మేడ్ షూర్ he got out the well out of everyone. Like ప్రతి ఒక్క యాక్టర్స్ దగ్గర నుంచి కానీ కామెడీ కానీ అంత బాగుంది. మ్యూజిక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి. మ్యూజిక్ అయితే ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఇట్లా అన్ఈవెన్ గేమ్ అనిపించదు. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బెటర్. చాలా బాగుంది. ఇట్స్ ఎ న్యూ సర్టిఫికేట్ మూవీ రైట్. అందరు చూడొచ్చు, మొత్తం అందరు చూడొచ్చు, అందరు కలిసి చూడొచ్చు. ఎక్కడ మీకు కొంచెం వల్గర్ సీన్స్ కానీ, ఎక్కడ అబ్యూజివ్ వర్డ్స్ కానీ ఎక్కడ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మీరు అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. 10కి 10 ఇస్తాను నేను. 100% చేశారు. చాలా కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది యూత్కి కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ లేదు. సో ఓన్లీ సెకండ్ హాఫ్లో మైన్యూట్ కైండ్ ఆఫ్ క్యాప్చర్ చేశారు అంతే. ఫ్యామిలీతో డెఫినెట్గా చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది త్రూ అవుట్ ద జర్నీ అనేది చూపించారు. No. You can ఆరామ్సే see with your entire family. బామల్ని కూడా తీసుకొచ్చి చూడొచ్చు. సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ did a fantastic job. 3.5. లైక్ ప్రతి సాంగ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, లైక్ నార్మల్ మూవీ అనుకునే వచ్చాము, బట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్గానే ఉంది. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అసలు హీరో హీరోయిన్స్ ఫస్ట్ మూవీ లాగా చేయలేదు. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మన న్యూ
లైక్ హీరో హీరోయిన్ అది పక్కన పెట్టేసి చూస్తే హౌ యూఆర్ ఎంకరేజింగ్ తమిళ్ మలయాళం మూవీస్, మనకి వాళ్ళు ఎవరో తెలియదు ఎంకరేజ్ చేస్తున్నాం కదా, స్టోరీ డైరెక్షన్ ఇవన్నీ బాగుంటాయి. ఇది కూడా అలానే, ఇది కూడా అలాగే బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? దట్స్ నెక్స్ట్ లెవెల్. వెరీ అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ అంటా నాకు కూడా తెలీదు, బట్ చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ బాండింగ్ ఎలా? దట్ వాస్ వెరీ న్యాచురల్గా ఉంది. లైక్ ఒక నిజంగా ఒక ఇంట్రోవర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సింగిల్స్ కనెక్ట్ అవుతుంది మూవీ? డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. చిన్న పిల్లలతో కూర్చొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంటే నేను కనెక్ట్ అయ్యాను, సో డెఫినెట్గా మన ఏజ్ వాళ్ళకి అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. చంద్రుడు ఫస్ట్ షో చూసామండి, చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళే కానీ చాలా బాగా చేశారనమాట. కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. సినిమా లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది, లాస్ట్ మనకి ఎండింగ్ ఎలా ఇస్తాడో అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూసే మూవీ అనమాట. చాలా బాగుందండి, మాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ కూడా ఇప్పుడు లిరిక్స్ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో, అవి చాలా క్లియర్గా మ్యూజిక్ డైరెక్టర్ మనకు అందించారు. చాలా బాగుందండి. ఓవరాల్గా సినిమాకి ఎంత ఇస్తారు? నేను నిజమైన ప్రేమను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా 100 మార్క్స్ వేస్తారు. థ్యాంక్ యూ. ఓకే.